డాబా పెట్టగాడి నుంచి డూమ్ ఎలా దింపుతారని నాకు ఇప్పుడు వరకు తెలియదు మావా. ఇవాళే తెలిసిందనమాట. డూమ్ అయితే భలే వెరైటీకి దింపారు మావా. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే 3 రోజులు టూర్ తర్వాత ఇవాళ అయితే వర్క్లోకి అయితే వచ్చేసాం మావా. అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వాటరింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా అందుకే మధ్యలో వీడియోస్ అయితే మారిపోయినాయి మావా. ఇవాళ నుంచి హౌస్ వీడియోస్ వస్తాయి, మిస్ అవ్వకండి మావా. నేను వాటరింగ్ చేసేసరికి టాపీ మేస్త్రి వాళ్ళు అయితే వచ్చారు మా. వచ్చేసి డూమ్ అయితే కడుతున్నారు అనమాట. ఇంకా దానికైతే రాడ్తో వంచేసి ఇలా దానికి ఒక మెష్ లాంటిది అయితే కడుతున్నారు మా. ఆ మెష్కి అయితే సిమెంట్ అయితే కొట్టి ఇలా ఫ్లాట్ అయితే చేస్తారు. డూమ్ లాస్ట్లో చేసాక ఎలా ఉంటుందో చూపిస్తా. డూమ్ అయితే ఇలా వచ్చింది మా ప్రస్తుతానికి అయితే. ఇంకా డూమ్కి సిమెంట్ పూసిన తర్వాత అయితే ఇలా ఉంది మా. కొంచెం గగ్గులుగా అయితే ఉంది. దీనికైతే ప్లాస్టింగ్ చేసాక అయితే స్మూత్ వస్తుంది అంట మావా. ఇంకా ప్లాస్టింగ్ చేసాక ఎట్లా ఉంటుందో మీరు కూడా నాతో పాటు చూద్దరు తర్వాత. ఇంకా డూమ్ అయితే ఎలా ఉంటుందో మా లోపల నుంచి చూడటానికి అయితే. ఇంకా లోపల పక్క కూడా ప్లాస్టింగ్ అయితే చేస్తారు తర్వాత. డూమ్ కట్టడం అయిపోయాక ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు మా ప్రహరీ గోడకి. ఇక్కడైతే నలుగురు అదే పని చేస్తున్నారు అనమాట. ప్లాస్టింగ్ ఒకళ్ళ మాలు కలపటం, ఒకళ్ళ మాలు అందియటం, ఇంకో ఇద్దరు ప్లాస్టింగ్ వేయడం అయితే చేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ఈ సగం అయితే చేస్తారు ప్లాస్టింగ్. ఆ కొంచెం అయితే చేస్తే అయిపోయినట్టే ప్లాస్టింగ్ అయితే. ఇంక ఈ 4 రోజులు అయితే బయట పక్క కూడా ప్రహరీ గోడకి ప్లాస్టింగ్ అయితే చేశారు మా. బాత్రూమ్ అయితే సగం వరకు కట్టేశారు అనమాట. ఇంకా నేను వీడియోస్ అయితే తీయలేదు మా ఊరు వెళ్ళటం వల్ల, ఏమనుకోకండి ప్లీజ్. ఇంకా అలా సాయంత్రం టాపి పని వాళ్ళ పని అయిపోవడం ఏంటో. నేనైతే మిరపకాయలు తీసుకురావడానికి అయితే వెళ్ళాము, ఎండు మిరపకాయలు. ఇంకా నేనైతే రామచంద్రపురంలో అయితే ఒక రైతు దగ్గర అయితే తీసుకోవడానికి వెళ్ళాము. మేము మ్యాక్సిమం రైతుల దగ్గరే తీసుకుంటాం మా మిరపకాయలు అయితే. ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి కేజీ వచ్చేసి 280 రూపాయలు అయితే పడ్డాయి మా. మిరపకాయలు అయితే చాలా బాగున్నాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా. ఇంకా రేపు నుంచి వీటిని ఎండబోయాలి మా. అది మావా నాకు తిప్పలు. ఇంకా మిరపకాయలు తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మావా. ఈ వీడియోకి ఇంతే మావా. నెక్స్ట్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్, ఫాలో చేసేయండి మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.